చేసిన అక్కడ కాదు ఇక్కడ చూడు బ్రో. మళ్ళీ ఇంకొక దగ్గరికి జర ప్యాకింగ్ చేసేసేది ఉంది. ఫస్ట్ అయితే నీళ్ళు ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా. కి ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసా. ప్యాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియో కంటిన్యూ చేసా. సో ఓకే బాయ్. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టైం చూపిస్తలేదు గాయస్. రావట్లేదే అవుతుందేమో ఒక దోతీన్ అవుతుంది. సో చలో గాయస్, కొత్త వీడియోతో మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసిన. అక్కడ కాదు ఇక్కడ చూడు బ్రో. ఏం లేదు గాయస్, ఈరోజు చెప్పినా కదా మీకు ఒక సర్ప్రైజ్ ఉందని. సో మళ్ళీ ఇంకొక దగ్గరికి జర ప్యాకింగ్ చేసేసేది ఉంది. ఫస్ట్ అయితే నీళ్ళు నింపుకుంటా. నీళ్ళు పెట్టుకొని స్నానమైన ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా. 4 o'clockకి ఆ ప్లేస్లో ఉండాలి. ఆ ప్లేస్లో ఉండగానే ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసా. ప్యాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియో కంటిన్యూ చేసా. సో ఓకే బాయ్. తయారైతే అయిపోయినా రైస్. వాళ్ళు వస్తారు కొంచెంసేపు తర్వాత. వాళ్ళే తయారైన వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా వెళ్ళిపోవాల్సిందే. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టైం చూపిస్తలేదు గాయస్. రావట్లేదే అవుతుందేమో ఒక దోతీన్ అవుతుందేమో. సరేనా మళ్ళీ కంటిన్యూ చేస్తాం ముంగట. సో చలో గాయస్, చిన్న బ్యాగ్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు మనం ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఏం లేదరా ఒక రెండా 3 జతలు వేసుకుంటున్నా. 3 జతలు వేసుకొని ఇదవుతున్నా. ఏం లే కొన్ని 2 బ్యాగులు చేస్తున్నా నేను. దీంట్లో బట్టలు అవి ఇవి టవాల్, ఒక టవాల్ ఖచ్చితంగా కావాలి. ఒక టవాల్, మళ్ళీ టూత్ బ్రష్ అది ఇది. మళ్ళీ ఇంకొక బ్యాగ్కి ఏమో అన్ని ఫోన్లు, ఫోన్ ఛార్జరు, అది చిన్న ఏమేం బ్లూటూత్ అది ఇది అనుకుంటా అన్నీ వేసేసుకుంటా అనమాట. అట్లా అది చేసా. ఈ బ్యాగ్ ఏడ వాడున్నా నడిచిపోతుంది, కానీ నేను వేసుకున్న బ్యాగ్ అయితే నాతోనే ఉండాలని 2 బ్యాగులు చేస్తున్నా. సరేనా కంటిన్యూ చేస్తా. ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇది ఎడబెట్టు. సో ఈ పాయింట్ ఇక్కడ చెబ్బి పెట్టుకుంటా అప్పుడప్పుడు. అంటే చెమటలు వస్తాయి కదా గైస్. చెమటలు వచ్చినప్పుడు తుడుచుకొని ఏదైనా ఒకటి ఉండాలి కదా, అక్కడ చిప్ అది. సో ఏం లేదు, కొన్ని చిప్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నా. ఇప్పుడు మెల్లగా తయారై అయితే వెళ్ళిపోవాలి. మొత్తం కూమా షార్ట్ బొరాన్ బాట్. ఇంకేం లే, ఆడ జర సల్లికి చంపలింపలు కలుగుతాయి అనేది బాడీ మిల్క్ తీసుకోవద్దునా, అంటే వ్యాజ్లిన్ ఇది నివ్యాది. మెల్లగా ఇది తీసుకొని జర బ్రష్లు అవన్నీ పెట్టుకుంటా గాయస్. పక్కా బ్రష్ చేయకపోతే మళ్ళీ తినం కాడ. బ్రష్ అయితే దొరికేసింది. బ్రష్ అయితే వేసేసుకుంటున్నాం అనుకో. ఇది ముంగడు దిబ్బలు వేస్తా బ్రష్, ఎందుకంటే మొత్తం అన్నీ మిక్స్ అయిపోతుంది ఒకటి దగ్గర. ముంగడు దిప్పులా బ్రష్ ఇంకొన్ని పైసలు పెట్టేస్తా గాయస్. పైసలు లేవరా అంటే మళ్ళీ బ్రష్ ఆడతలేదు దాని లోపలికి. ఇది బి రాదని అంటుంది, కానీ బ్రష్ చేయకపోతే గలీజ్ ఉంటుంది. బ్రష్ చేసేసుకోవాలి ఫస్ట్. అదే బ్రష్ బి వేసేసుకున్నాం మనం దీంట్లో. బ్రష్ అద్దాలు తీసుకున్నా, మళ్ళీ బ్లూటూత్. నిజంగా చెప్పాలంటే నేను మరాఠీ, కానీ మొత్తం తెలుగు, ప్యూర్ తెలుగు వచ్చు మనకు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లోనే పెరిగినాం, ఈయనే పుట్టినాం, అంతా ఈయనే అయ్యింది మనది. ఎట్లుంటుంది మన మొత్తం సంత ఉంటుంది. సరేనా మళ్ళీ కరెక్ట్ 5:30 6కి పికప్ ఉంది. వెళ్ళిపోవాలి ఆడ అనికేజాన్ ఇంటికాడ పోగానే స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. సో చెక్ చేసుకోవచ్చు నా అవుట్ఫిట్. వైట్ ప్యాంట్ విత్ బ్రౌన్ షర్ట్ వేసిన, దాంతో చిన్న అద్దాలు పెట్టేసిన. మాస్ ఉంటుంది. మనం చెప్పినా ట్రిప్ పోతున్నామని అవుట్ఫిట్ అయితే వేసుకున్నా. మనోళ్ళు బి తయారవుతారు అనుకుంటా. మెయిన్ ఏంటంటే సోనుబాయ్ బ్యాగ్ నా ఇంట్లోనే ఉంది.
ఆడొచ్చి తీసుకోతే అయిపోతుంది అనమాట. సరే నాన్న బ్యాగ్ వానికి ఇచ్చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ. సరే గాయస్ మెల్ల తయారైతే అయిపోయినాం. పోరోడు దస్తీ ఇస్తే తీసుకొని వచ్చేసి ఏంటి మమ్మీ ఎవడు వీడు చూసుకోవచ్చు అందుకే చాడు వాడు మళ్ళీ ఆడిపోతాడు. చలో రైట్ గాయస్ అందరం తయారైపోయినాం. వీడు ఎప్పుడు చూసినా చీపుడు కింద దోమలు కరవద్దని మీద బ్యాట్ కొడుతుంది. చలో వెళ్ళాం వెళ్ళిపోయినాం అంటలా వెళ్ళిపోతున్నాం. ఇంకొన్ని అవర్స్లో మీకు అర్థమైపోతుంది మేము వెళ్ళిపోతున్నాము అని. సో గాయ్స్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫ్యాన్స్ వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి అంకుల్ అయితే జబ్బర్ తీసుకుపోతుండే చూసుకోవచ్చు. మొత్తం ఆటోలో ట్రిప్ అంటున్నా మొత్తం తెలుసు కదా. వెళ్ళిపోతున్నాము కామెంట్ చేసేసి బస్ కాడ సరే సరేనా రైట్ మళ్ళీ బెంచ్ కాడ పోయినాక చూపిస్తాం. మెల్లగా కలిపోయినాం. మళ్ళీ పరివార్ రావా కాడ బస్ కోసం అయితే వెయిటింగ్ అవుతుంది. ఇక్కడ మెల్ల సోనువాడు ఏమో వీడియో తీస్తున్నట తీమా మరి సిగ్గుపడుతుంటే ఎదురాడు. అయితే మెల్లగా కలిగిపోతున్నాము. అయిపోయింది వచ్చేసింది అన్నమాట. బస్సు రాగానే వెళ్ళిపోతాం. ఎర్ర బస్సులు పోతున్నాయి చూసుకోవచ్చు. సరేనా అది రైట్ మళ్ళా. హలో బేటే వచ్చేసింది బస్సు. ఏమంటావు సోన్? బస్సు అయితే వచ్చేసింది. ముంగట లోపలికి పోగానే చూపెడతా ఖాళీ కోమా కొరెంటి దిల్పే వారెంటి బస్సు ఉంది మొత్తం. సరేనా వాళ్ళు నడు. బస్సు అయితే ముంగట ఉంది కనిపిస్తుందో లేదో ఇటు నుంచి ఆడుంది. సరేనా రైట్ మళ్ళా ఆడపోయినాక చూపిస్తా. సో మెల్లగా నలిగిపోయినాం అనమాట. ఆ పూర్వలు ఇక్కడ కూర్చొని బస్సులో అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం కిరాగా ఉంది ఇక్కడ బస్సు అయితే. మొత్తం ఏసీ బస్సు. ఇలా వద్దంటే పడదలు వేసుకోవాలి మంచిగా గమ్మున వండుకోవాలి. సరేనా గైస్ నేను భారత్ దేశంలో నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఇప్పుడైతే ఎక్కేసినాం మంచిగా పొద్దున్న ఇచ్చి కప్పునికి. గాయస్ బి ఆడ కూర్చొని ఏమేమో చూస్తుర్రు మెల్లగా. ఇంకొంచెంసేపు అయితే జర టికెన్ చేసుకుంటాం. మెల్లగా నేను ఆడికి చేసుకొని షార్ట్ అయిపోతుంది. ఆడికి వెళ్ళిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సరేనా వెళ్ళిపోయినాం. మళ్ళీ కురుకురేలు తినుకుంటా మొత్తం టైం పాస్. మొత్తం లాన్ పాన్ ఉంటుంది. సోనుబాయ్ మొత్తం వీడియోలు ఎడిట్ చేస్తున్నాం అన్నమాట. బస్ అయితే చూడవచ్చు మొత్తం బాగుంది. ఇక్కడ ఎవరు లేరు. మేమే లాస్ట్ అనమాట. మెల్ల ఇప్పుడు డోరిటోస్ తినుకుంటా టైం పాస్ చేసుకుంటూ కూర్చోవడం. సరేనా వాళ్ళు బిర్యానీ అంటారా బాబు? గాయస్ బస్ అక్కడిక్కడ షార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మంచిగా అయితే మేము టైం పాస్కి వాళ్ళే తెచ్చుకున్నాం వాళ్ళు. లేకపోతే మెంటల్ అయిపోతుండే. ఏంటంటే మంచిగా వాటర్ బాటిల్ ఇచ్చేసి బాగా ఫస్ట్ రాగానే మీకు దిక్కంగానే మేము తినేది ఇంటనే ఉన్నాం. ఇప్పుడు ఆ ఏడలే గ్యాప్లా దావాగా అయితే వచ్చేసినాం. మనోడు మెన్యూ చూస్తాడు. కాకాడేడు కాకాడు వస్తాడు. అరే నీళ్ళ బాటిల్ తెచ్చుకో. నీళ్ళ బాటిల్ కోసం ఆగినాం. తమ్ముడు వస్తుండు. రాగానే గట్టిగా దింగి తిని మళ్ళీ బస్సులో వెళ్ళి కోక్ చేసినాం. తాగుతున్నాడు శ్రీధర్బాయి. ఇప్పుడు దాకా దావాగాడ తినేసినాం. గట్టిగా సుధాయి చేసినాం. ఇంపార్టెంట్ బస్సు మొత్తం ఉంటుంది. బస్సు
బయటికి వెళ్తే అందుకోసమే వండుకుంటలేము మేము. వండుకుంటే మొత్తం థమ్స్అప్ బయటికి పడుతుంది. సరేనా, థమ్స్అప్ తాగి వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇట్లా అసలు చెప్పాలంటే అంత స్పీడు ఏం తేడా సౌండ్ వచ్చింది. నా ఎక్కడ సౌండా? నాకేం రాలేదే. ఓమే సౌండ్ వచ్చింది. ఇక ఉరి సౌండ్ బాగా అవుతుంది. ఇక్కడ బస్సులో పోతాం, ఎవ్వరు లేరు కాదు, చూసుకోవచ్చు. అది ముంగట ఉన్నారు, మేమే లాస్ట్. మా ఇంకా ఎవ్వరు లేరు. ఏమో పొజిషన్ పెడుతుండే. మెల్ల లైట్లు అయితే బంద్ అయిపోయినాయి అనుకో, రాదు. చీకట్లో చిన్న వెలుగు, చూసుకోవచ్చు. బండిగా అనిపిస్తుంది. కనిపిస్తలేదురా. సో ఇప్పుడే లేచేసిన అనమాట. ఇవో అయితే యుద్ధం ఉంది. మనల్ని ఇంకా బాగా అనుకున్నాం అక్కడ. ఇప్పుడే దిగిపోయినాం. మొత్తం కొండల నిండలు అయితే అన్నీ అనిపించేసినాయి. కాకరాలు వచ్చేసారు మొత్తం గ్యాప్లో. ఆటో మాట్లాడి పోవాలి గైస్. కొంచెం చిన్న స్కామ్ అయిపోయింది. ఏం స్కామ్ ఒక దగ్గర జర వీడియో కొంచెం లేట్గా వస్తుంది, ఎందుకంటే ఎడిటింగ్కి చాలా అంటే చాలా బుర్రపాడు అయిపోతుంది మొత్తం. సరే మళ్ళీ ఏం లేదు, కొంచెం ఇప్పుడు వేస్తున్న వీడియోకి 2 పార్ట్లు ఉన్నాయి. సో ప్లీజ్ అందరు చూడాలి, మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ అవుతుంది. ఇంకా మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినామో అవన్నీ చెప్పిన వీడియోలో. తమిళనాడు ఈజ్ ద బెస్ట్ ప్లేస్ గైస్. మేము ఎక్కడ పోయినా, ఎక్కడ ఛాయ్ తాగినా అబ్బా బుర్ర పాడు ఛాయ్ ఉండే. సరేనా మళ్ళీ ఇంకేం లేదు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, బాయ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.